సరే, ఇవాళ దాంట్లో క్యాన్ డెఫిషియన్సీ అంటే ఏంటో చూద్దాం. Can deficiency, the equilibrium can deficiency is provided on the basic equilibrium speed of different trains. అంటే ఆ క్యాన్ డెఫిషియన్సీ అనేది బేసిక్ ఈక్విలిబ్రియం అంటే యావరేజ్ స్పీడ్గా ఉన్న డిఫరెంట్ ట్రైన్స్ని తీసుకుందాం. బట్ దిస్ equilibrium can't or super elevation falls short of that required for the high speed trains. కానీ ఈ సూపర్ ఎలివేషన్ అనేది మనకి అంటే ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్స్కి వేరీ అవుతుంది. సో ఈ క్యాన్ డెఫిషియన్సీ అని పిలుస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనకి బేస్ యావరేజ్ ఉన్న స్పీడ్ని కంపేర్ చేసుకుంటే, స్పీడ్గా వెళ్ళే ట్రైన్స్ని కంపేర్ చేసుకుంటే మనకి సూపర్ ఎలివేషన్ అనేది షార్ట్గా ఉన్న వాటికి తక్కువ, అంటే బేస్డ్ ఆన్ స్పీడ్ని బట్టి క్యాన్ డెఫిషియన్సీ. అంటే క్యాంట్ అంటే ఏంటి, మనకి సూపర్ ఎలివేషన్ అంటే రైల్స్ని హయ్యర్ ఆర్ లోవర్ చేయడాన్ని మనం ట్రైన్ స్పీడ్ని బట్టి డిఫైన్ చేసుకుంటాం. సో ఆ డిఫరెన్స్ని మనకి హయ్యర్కి లోవర్కి వచ్చే డిఫరెన్స్ని మనం క్యాన్ డెఫిషియన్సీ అని పిలుస్తాం. సో దీన్ని ఇంకొక రకంగా ఎలా టర్మ్ చేయొచ్చు అంటే, ఇట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద ఈక్విలిబ్రియం క్యాన్ నెససరీ ఫర్ ది maximum permissible speed on a curve and the actual can provided. అంటే మనం ఎంతైతే స్పీడ్ని ప్రొవైడ్ చేసామో కానీ దానికి మనకి అసలు ప్రొవైడ్ అంటే వెహికల్ మూమెంట్ వల్ల జరుగుతున్న క్యాంట్ ఎంత ఉంది అనే దాని మధ్య వచ్చే డిఫరెన్స్ని క్యాన్ డెఫిషియన్సీ అంటారు. అర్థమైందా శివ? అజయ్ మేడం అర్థమైంది మేడం. అసలు వింటున్నావా? Higher can deficiency causes more unbalanced centrifugal force and discomfort to the passengers. ఒకవేళ మన క్యాన్ డెఫిషియన్సీ అనేది అంటే ఆ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది అనుకుంటే అప్పుడు మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది పెరగడము అండ్ ప్యాసింజర్స్కి ఒక సైడ్ బెండ్ అయిపోయే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, అంటే వన్ సైడ్కే బెండ్ అయిపోయి మూవ్ అవుతున్నాం అన్న ఫీలింగ్ వస్తే అప్పుడు మనకేమవుతుంది, ప్యాసింజర్స్ కూడా ఒక సైడ్కే పడిపోతున్నారు అన్న ఫీల్ వచ్చి వాళ్ళకి ప్రాబ్లంగా అనిపిస్తుంది. సో అది మనకి డిస్కంఫర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. సో మనం క్యాన్ డెఫిషియన్సీ అంటే ఈ డిఫరెన్స్ అనేది ఇండియన్ రైల్వేస్లో ఎంతవరకు ఉండాలి మ్యాక్సిమం అంటే, బ్రాడ్ గేజ్కి అయితే 7.6 సెంటీమీటర్స్ ఉండాలి, మీటర్ గేజ్కి అయితే 5.1 సెంటీమీటర్స్, నారో గేజ్కి అయితే 3.8 సెంటీమీటర్స్ వరకే ఉండాలి. సో నెగిటివ్ సూపర్ ఎలివేషన్ అంటే, నెగిటివ్ సూపర్ ఎలివేషన్ అంటే ఏంటి, వెన్ ఏ బ్రాంచ్ లైన్ డైవర్జెస్ ఫ్రమ్ ఏ మెయిన్ లైన్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఏ కాంట్రీ ఫ్లెక్చర్, ద సూపర్ ఎలివేషన్ నెసెసరీ ఫర్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్స్ రన్నింగ్ ఓవర్ ది మెయిన్ లైన్ కెనాట్ బి ప్రొవైడెడ్. అంటే డైవర్జన్ ఆఫ్ మెయిన్ లైన్స్ ఒకవేళ తీసుకున్నా అంటే డైవర్జ్ అవుతున్నాయి అంటే ఒక కర్వ్ ప్రొవైడ్ చేయడం వల్ల కానీ లేదా సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు కానీ మనకి డైవర్జెన్స్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పావు, ఇన్నర్ రైల్ అనేది హైట్గా ఉండి అవుటర్ రైల్ షార్ట్గా ఉంటుంది క్యాంట్లో అని చెప్పాం. సో అలా తీసుకుంటే ఇది రివర్స్లో ఉంటుంది, నెగిటివ్గా ప్రొవైడ్ అవ్వాలంటే ఏంది, సో అది రివర్స్ డైరెక్షన్లో అంటే అవుటర్ది హైట్గా ఇన్నర్ది లోగా అలా డిఫరెన్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో అది ఎందుకు వేరీ అవుతుంది, దేన్ని బేస్ చేసుకొని అంటే మన కర్వ్ ఉన్న డైరెక్షన్, ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నా అంటే మనం రైట్ హ్యాండ్ది అప్పర్ సైడ్ అంటే అవుటర్ రైల్ అనేది పైకి అంటే కొంచెం క్యాంట్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ మనకి రైట్ హ్యాండ్ సైడ్ కర్వ్ తిరుగుతుంది అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే రైల్ అనేది అంటే ఇటు సైడ్ అవుటర్ అంటే మనకి ఎటు వైపుకుంటే దాన్ని బేస్ చేసుకుని ఇన్నర్ అవుటర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో నెగిటివ్ సూపర్ ఎలివేషన్ అనేది జనరేట్ అవుతుంది, అంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం తీసుకున్నాం అంటే ఏమవుతుంది, నెగిటివ్ సూపర్ ఎలివేషన్ అనేది డెవలప్ అవుతుంది. The speed of the trains over the diverging track and the main line track has to be reduced considerably. అంటే స్పీడ్ అనేది డైవర్జింగ్ ట్రాక్కి అండ్ మెయిన్ లైన్ అంటే డైవర్జింగ్ ట్రాక్ అనేది మీరు ట్రాక్స్ చూస్తుంటారు, 2 ట్రాక్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటే మధ్యలో ఇంకొకటి వచ్చి యాడ్ అవుతాయి, అవి ఎందుకు టర్నింగ్ చేసినప్పుడు వేరే సైడ్ టర్న్ అవ్వడానికి 2 అనేది డైవర్ట్ అవుతాయి, 2 మెయిన్ స్ట్రైట్గా ఉంటాయి. సో అలాగా
ఉన్నప్పుడు ఆ వేరియేషన్స్ అనేవి మనం జాగ్రత్తగా వేరియేట్ చేసుకుంటూ ఉండగలగాలి. అంటే స్పీడ్ తీసుకున్నాము, మెయిన్ లైన్లో అయితే స్ట్రైట్గా స్పీడ్ వెళ్ళిపోతాం. డైవర్స్ తీసుకునేటప్పుడు సడన్గా ట్రాక్ డైవర్ట్ అయింది, మన ట్రైన్ అటు మూవ్ అవ్వాలంటే ప్రాబ్లం క్రియేట్ అవుతుందా అవ్వదా? సో అలా అక్కడ ఒకవేళ స్పీడ్ కంట్రోల్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ డైవర్జన్ జరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది. సో మన స్పీడ్ అనేది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. The reason for the reduction of speed is that on the branch line track, the inner rail remains at higher level than the outer rail. సో ఎందుకు మనం స్పీడ్ని రిడక్షన్ చేసుకోవాలి? దాని మెయిన్ రీజన్ ఏంటి అంటే, మన కర్వ్ తిరిగేటప్పుడు అవుటర్ రైల్ లెవెల్ అనేది హైట్గా ఉంటుంది, ఇన్నర్ది లోవర్గా అయిపోతుంది. మనం స్పీడ్ని కంట్రోల్ చేసుకోకుండా ట్రైన్ అలానే మూవ్ చేసేసామంటే ఆ స్పీడ్ కంట్రోల్ లేకపోవడం వల్ల అది అది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా నెగిటివ్గా జనరేట్ అయ్యి ట్రైన్ అనేది కొలాప్స్ అయిపోవడానికి అంటే పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మెయిన్ లైన్. మీ ట్రైన్స్లో ఇవి చూస్తూనే ఉండుంటారు, ఇలాగా మెయిన్ లైన్ ఒకటి, బ్రాంచ్ లైన్ ఒకటి, 2 టైప్స్గా డివైడ్ అయిపోయి ఉంటుంది. కానీ వీటిలో డిఫరెన్స్ ఎక్కడొచ్చింది? ఈ అవుటర్ రైల్ అనేది ఇది పైకి లేసి ఉంటుంది, అంటే కొంచెం హైట్లో ఉంటుంది. ఇది ఇన్నర్ రైల్ అనేది కొంచెం హైట్ తక్కువగా ఉంటుంది. కానీ ఈ బ్రాంచ్ అంటే డైవర్జింగ్ ఇట్లా కర్వ్ తీసుకునే ఈ రైల్కి ఏమవుతుంది, ఈ అవుటర్ రైల్ అనేది హైట్లో ఉండి ఇన్నర్ రైల్ షార్ట్ అయిపోయింది. మెయిన్ లైన్తో కంపేర్ చేస్తే ఈ రెండు అంటే మెయిన్ రైల్తో చూసామంటే ఏంటి, మనకి ఇక్కడ ఈ డైవర్జన్ లైన్లో ఏదైతే అవుటర్ రైల్గా ఉందో మెయిన్ లైన్లో అది ఇన్నర్ రైల్. కానీ ఇక్కడ అవుటర్ రైల్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఇన్నర్ రైల్ అయిపోయింది. సో మనకి ఆ హైట్ వేరియేషన్స్ అనేవి డైవర్ట్ అవుతాయి. కాబట్టి మనం స్పీడ్గా టర్నింగ్ చేసుకున్నామంటే ఒక్కసారిగా లెఫ్ట్ సైడ్కి బెండ్ అయి ఉన్న ట్రైన్ సడన్గా రైట్ సైడ్ బెండ్ అవుతుంది. సో అలా సడన్గా బెండ్ ఇచ్చానంటే అందరికి ఒక జర్క్ ఇచ్చినట్టే అవుతుంది ప్యాసింజర్స్కి. వాళ్ళు ఏమనుకుంటారు, ఓ ఇక్కడ ఏదో ట్రబుల్ వచ్చేసింది, పడిపోతున్నాము, లేదా ట్రైన్కి ఏదో అయిపోయింది అని చెప్పి టెన్షన్ పడిపోతాడు. అలా కాకుండా స్పీడ్ని కంట్రోల్ చేసుకొని ఆ టర్నింగ్స్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఆ వేరియేషన్ అనేది ప్యాసింజర్స్కి అంత క్లియర్గా అర్థం కాదు. సో దే కెన్ బి ఫ్రీలీ ట్రావెల్. సో ఇది కూడా అదే, ఆ డయాగ్రామ్కి రిలేటింగ్ గానే ఏడి విచ్ ఈస్ ద అవుటర్ రైల్ ఆఫ్ ఎ మెయిన్ రైల్ కర్వ్ మస్ట్ బి హయ్యర్ దెన్ ద ఇన్నర్ రైల్ ఆఫ్ బీసీ. సో ఇక్కడ ఏ బి డి సి, ఇక్కడ ఈఎఫ్. సో ఈడి అనేది బీసీ అనేది ఏడి అనేది అవుటర్ రైల్, బీసీ అనేది ఇన్నర్ రైల్. ద పాయింట్ ఏ షుడ్ బి హయ్యర్ దెన్ పాయింట్ బి. అంటే అవుటర్ రైల్ పాయింట్ ఏ అనేది పాయింట్ బితో కంపేర్ చేస్తే ఏడి అనేది మనకి ఇక్కడ ఏంది అవుటర్ రైల్. సో అవుటర్ రైల్ అనేది ఏంది హైట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది బీసీతో కంపేర్ చేస్తే. సో అదే పాయింట్ అక్కడ వాళ్ళు చెప్పింది, ఏ పాయింట్ అనేది బి పాయింట్ కంటే హైట్లో ఉంటుంది. సో ఫర్ ది బ్రాంచ్ లైన్ హవెవర్ బిఈ షుడ్ బి హయ్యర్ దెన్ ఏఎఫ్. అంటే ఇక్కడ ఒక బ్రాంచ్ లైన్కి వచ్చేసాం అనుకోండి, మనకి ఇక్కడ ఏదైతే షార్ట్ పాయింట్ బి అనేది ఇక్కడ మెయిన్ లైన్లో షార్ట్గా ఉంది, కానీ బ్రాంచ్ లైన్కి వస్తే పాయింట్ బి అనేది రైజింగ్గా ఉంటుంది. అంటే బిఈ అనేది అవుటర్ రైల్గా కన్వర్ట్ అయిపోయి దాని హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఏఎఫ్ అనేది దాని హైట్ తగ్గించేసుకొని ఇన్నర్ రైల్గా కన్వర్ట్ అవుతుంది. These two quadratically conditions cannot be met at the same same point within one layout. అంటే ఈ పాయింట్స్ ఏబి అనే 2 పాయింట్స్ ఒక సెంటర్ పాయింట్ కే అనే దగ్గర వాటి హైట్ వేరియేషన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ఒక్క పాయింట్ దగ్గర హైట్ వేరియేషన్స్ అనేవి మారుతున్నాయి. సో outer rail BE on a branch line is kept lower than the inner rail AF. In such cases, branch line curve has a negative super elevation and therefore speeds on the both tracks must be restricted, particularly on a branch line. అంటే ఇక్కడైతే బీసీ అనేది ఏదైతే షార్ట్ లైన్ ఉందో అదే బి పాయింట్ దగ్గర ఈ సైడ్ అంటే బ్రాంచ్ లైన్కి వెళ్ళేటప్పుడు అదే హయ్యర్ అయిపోయింది. సో ఇది
మెయిన్ క్యాంట్ అనుకుంటే, పాజిటివ్ క్యాంట్ అనుకుంటే ఇది నెగిటివ్ క్యాంట్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ హైట్స్ అనేవి వేరియేట్ అయిపోయాయి. సో ఇది మనకి ఏమని పిలుస్తాం? నెగిటివ్ క్యాంట్. ఇది ఈ సైడ్ ఉన్న బ్రాంచ్ లైన్ అనేది మనకి నెగిటివ్ సూపర్ ఎలివేషన్ ఆర్ నెగిటివ్ క్యాంట్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో అది నెగిటివ్ సూపర్ ఎలివేషన్ ఎలా జనరేట్ అవుతుంది అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. మీకు ఇది ఎగ్జామ్లో కూడా అడుగుతాను, నేను చెప్తున్నా. సో ఇది దానికి క్యాలిక్యులేషన్ పార్ట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ రిస్ట్రిక్టెడ్ స్పీడ్ ఆన్ ఏ మెయిన్ లైన్ అండ్ ఏ బ్రాంచ్ లైన్. సో ఇది సూపర్ ఎలివేషన్ ఆఫ్ ఫర్ బ్రాంచ్ లైన్ కెన్ బి క్యాలిక్యులేట్. అంటే బ్రాంచ్ లైన్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, calculate equilibrium super elevation for the branch line EB. Find super elevation x is equal to, అంటే సూపర్ ఎలివేషన్ టర్మ్ ని మనం x గా డినోట్ చేసుకుంటే, EB అనేది సూపర్ ఎలివేషన్ ఫర్ బ్రాంచ్ లైన్ కి సూపర్ ఎలివేషన్, అండ్ CD ఫర్ ది CD అంటే క్యాంట్ ఫర్ ఏ బ్రాంచ్ లైన్, క్యాంట్ ఫర్ ది బ్రాంచ్ లైన్. దిస్ ఈస్ ప్రొవైడెడ్ ఆన్ ద మెయిన్ లైన్. ఇది మెయిన్ లైన్ కి అయితే ఏమవుతుంది? EM is equal to cant ఏమవుతుంది? సూపర్ ఎలివేషన్ ప్లస్ క్యాంట్ డెఫిషియన్సీ అనేది అవుతుంది. అంటే EM ఈక్విలిబ్రియం ఫర్ మెయిన్ లైన్ కి క్యాంట్ సూపర్ ఎలివేషన్ ప్లస్ క్యాంట్ డెఫిషియన్సీ ఎంత వేరియేషన్ వచ్చేదాన్ని మనకి డెఫిషియన్సీ అని పిలుస్తున్నాం. సో క్యాంట్ డెఫిషియన్సీ ఎంత ప్లస్ దానికి సూపర్ ఎలివేషన్ యాడ్ చేస్తాం. అలానే మెయిన్ లైన్ సూపర్ ఎలివేషన్ ఫర్ మెయిన్ లైన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, క్యాలిక్యులేట్ ఈక్విలిబ్రియం సూపర్ ఎలివేషన్ ఫర్ మెయిన్ లైన్ EM ఈజ్ ఫర్ సూపర్ ఎలివేషన్ x ఈజ్ ఈక్వల్ టు క్యాంట్ ఫర్ మెయిన్ లైన్ మైనస్ క్యాంట్ డెఫిషియన్సీ ఫర్ మెయిన్ లైన్, అండ్ ప్రొవైడ్ క్యాంట్ ఆన్ ఎ బ్రాంచ్ లైన్ యాజ్ మైనస్ x. అంటే మైనస్ x అంటే సూపర్ ఎలివేషన్ నెగిటివ్ గా తీసుకుంటే, టు క్యాలిక్యులేట్ ద మాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ ఫర్ ఎ బ్రాంచ్ లైన్. అంటే ఎంత బ్రాంచ్ లైన్ లో మనం ఎంత స్పీడ్ అనేది తీసుకోగలం, పర్మిసిబుల్ స్పీడ్ ఏంటి అనేది చూడాలంటే, క్యాన్ షుడ్ బి EB సూపర్ క్యాంట్ ఫర్ బ్రాంచ్ లైన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ x. అంటే సూపర్ ఎలివేషన్ నెగిటివ్ గా తీసుకొని ప్లస్ క్యాంట్ డెఫిషియన్సీ తీసుకుంటే మనకి ఎంత పర్మిసిబుల్ స్పీడ్ ని తీసుకొని వెళ్ళగలము, పర్మిసిబుల్ స్పీడ్ అనేది అలౌ చేయగలుగుతుంది అనేది తెలుస్తుంది. సో ట్రాన్స్వర్సల్ కర్వ్ is defined transverse curve is defined as a curve for a parabolic nature which is introduced between a straight line and a curved line or between the two branches of a compound curves. ట్రాన్స్వర్షియల్ కర్వ్స్ అని మనం ఎప్పుడు పిలుస్తామంటే, ఒక స్ట్రైట్ లైన్ కి ఒక సర్క్యులర్ కర్వ్ జాయిన్ అయిన ప్లేస్ దగ్గర మనం, లేదా టూ కాంపౌండ్ కర్వ్స్ దగ్గర మనకి ట్రాన్స్వర్స్ కర్వ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఆ పాయింట్ మనం ఆ టర్మ్ ని అలా పిలుస్తాం. ఇక్కడ స్ట్రైట్ లైన్ దగ్గర అండ్ పారాబోలిక్ నేచర్ ఉన్న దగ్గర మనం దాన్ని ట్రాన్స్వర్సల్ కర్వ్ అని పిలుస్తాం. It is necessary to provide an easy change for a tangent to the radius selected for a particular curve. సో ఇక్కడ టాంజెంట్ జనరేట్ అవ్వడానికి మనకి ఈజీగా ఏమంటారు, ఈజీగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే మన టాంజెంట్ అనేది జనరేట్ అవుతుంది, ఎక్కడ కర్వ్స్ దగ్గర టాంజెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలాంటి ప్లేసెస్ లో ఆ టాంజెంట్ జనరేట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. It is essential that the curvature and super elevation in the outer rail and the curvature in the inner rail are attained gradually. అంటే వేరియేషన్స్ ఆ రెండింటి మధ్య, అవుటర్ రైల్ కి అండ్ ద కర్వేచర్ ఇన్ ఇన్నర్ రైల్ కి అవుటర్ రైల్ కి వేరియేషన్స్ అనేవి ఈజీగా జనరేట్ అవుతాయి. సో ఈ ట్రాన్స్వర్స్ కర్వ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ అంటే అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ టు డిక్రీజ్ ద రేడియస్ ఆఫ్ కర్వ్ గ్రాడ్యువల్లీ ఫ్రమ్ ఇన్ఫైనైట్ అట్ ది స్ట్రైట్ టు దట్ ఆఫ్ ది సర్క్యులర్ కర్వ్ ఆఫ్ ఎ సెలెక్టెడ్ రేడియస్. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న రేడియస్ కంటే ఇది తక్కువ రేడియస్ ని ఇవ్వగలుగుతుంది. సో టు అటైన్ గ్రాడ్యువల్ రైజ్ ఆఫ్ ది డిజైర్డ్ సూపర్ ఎలివేషన్, దిస్ ఈస్ అప్లికబుల్ ఫర్ అవుటర్ రైల్స్. అంటే
స్పీడ్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో కాకుండా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకి ఇది ట్రాన్స్వర్సల్ కర్వ్స్ అనేది యూజ్ అవుతుంది. ఇవి ప్రైమరీ ఆబ్జెక్టివ్. అదే సెకండరీ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంది? ద గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ ది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అన్ ఎ వెహికల్ బై యూజింగ్ దిస్ కర్వ్ ప్రొవైడ్ స్మూత్ రన్నింగ్ ఆఫ్ వెహికల్స్ అండ్ కంఫర్ట్ టు ది ప్యాసింజర్స్. అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ అంటే ఏదర్ ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిక్రీజ్ అయినా అవ్వచ్చు. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ ఎ బాడీ అంటే ఆ బాడీకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా స్మూత్ రన్నింగ్ అనేది మనకి ఉంటుంది. అంటే వెహికల్ అనేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇంక్రీజ్ అవ్వని లేదా డిక్రీజ్ అవ్వని దాని ఇష్టం. అది ఎట్లయినా ఉన్నా సరే మనం టాంజెన్షియల్ కర్వ్స్ యూజ్ చేయడం వల్ల వెహికల్ మూమెంట్ అనేది మాత్రం స్మూత్గా ప్యాసింజర్స్కి ఎలాంటి డిస్కంఫర్ట్స్ లేకుండా ఫ్రీగా మూవ్ అవ్వగలరు. నో సడన్ అప్లికేషన్ ఆన్ ది చేంజెస్ ఆఫ్ డీరైల్మెంట్ ఆర్ జెంట్లీ రెడ్యూస్డ్. అంటే డీరైల్మెంట్ అంటే రైల్స్ అనేవి ఏంది కనెక్టెడ్గా ఉంటాయి కదా, సో ఆ రైల్స్ని తీసేయడము లేదా ఆ కనెక్షన్ని కట్ చేయడం ఇలాంటివన్నీ జనరల్లీ రెడ్యూస్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం రెండింటికి కనెక్షన్ పెట్టేస్తున్నాం. సో కర్వ్ కావాలంటే కర్వ్, స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ మనం పెట్టేసినప్పుడు ఈ డీరైలైన్మెంట్ తీయడం, పెట్టడం, రైల్స్ని మార్చడం ఇలా మాన్యువల్ వర్కింగ్ అనేది తగ్గుతుంది. అసలు ఈ ట్రాన్స్వర్స్ కర్వ్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి? ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్లీ టాంజెన్షియల్ అనే స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ మీద టాంజెన్షియల్ అనేది పర్ఫెక్ట్గా చేయగలగాలి. తర్వాత ద లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కర్వ్ షుడ్ బి సచ్ దట్ కర్వేచర్ మే ఇంక్రీజ్ ఎట్ ద సేమ్ రేట్ యాజ్ ది సూపర్ ఎలివేషన్. అంటే కర్వ్ అనేది ఎలా ఇంక్రీజ్ అవ్వాలి? సూపర్ ఎలివేషన్ రేట్ ఇంక్రీజ్ అయ్యేదాన్ని బట్టి ఇది ఇంక్రీజ్ అంటే ఆ రెండు ప్యారలల్గా ఉండాలి. అంటే కర్వేచర్ అండ్ సూపర్ ఎలివేషన్ ఈ రెండు అనేది ప్యారలల్గా జరగాలి. దిస్ కర్వ్ షుడ్ జాయిన్ ద సర్క్యులర్ అట్ ఆర్క్ టాంజెన్షియల్లీ. ఈ కర్వ్ అనేది టాంజెన్షియల్ ఆర్క్ని కనెక్టెడ్గా ఉండాలి. దట్ ఈస్ ద కర్వేచర్ ఆఫ్ ఎ టాంజెన్షియల్ కర్వ్ షుడ్ కన్ఫర్మ్ విత్ దట్ ఆఫ్ సర్క్యులర్ కర్వ్. అంటే ఈ టాంజెన్షియల్ కర్వ్ అనేది సర్క్యులర్ కర్వ్తో కన్ఫర్మ్ అంటే జాయిన్ అయ్యి ఉండగలగాలి. సో దీని రిలేషన్షిప్ ఏంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇస్ గివెన్ ఫర్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ F ఈజ్ ఈక్వల్ టు WV²/GR. ఇది సూపర్ ఎలివేషన్కి రిలేషన్షిప్. దేనికి? సూపర్ ఎలివేషన్, గేజ్, స్పీడ్ అండ్ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఈ 4 టర్మ్స్కి ఇది ఎక్స్ప్రెషన్. సో దీన్ని రిజాల్వింగ్ ఎలా? F cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు W sin ఆల్ఫా. అండ్ ఇదంతా డెరివేషన్. మనకి ఫైనల్లీ ఏమొస్తుంది? ఈ అంటే ఏమి ఇచ్చారు? ఈ అంటే సూపర్ ఎలివేషన్. సో సూపర్ ఎలివేషన్కి మనకి లాస్ట్లో జనరేట్ అయ్యే టర్మ్ ఏంటంటే GV²/1.27 సెంటీమీటర్స్. సో ఇది మనకి జనరేట్ అయ్యే ఫార్ములా. ఇది బ్రాడ్ గేజ్కైనా మీటర్ గేజ్కైనా నారో గేజ్కైనా ఫార్ములా అయితే సేమ్, కానీ మనకి జీ వాల్యూ ఆల్రెడీ తెలుసు. గేజ్ వాల్యూస్ ఆల్రెడీ మనకి ఇచ్చారు. ఏంది? బ్రాడ్ గేజ్ అయితే 1.676 అనేది మనకు ఆల్రెడీ తెలుసు. అదే మీటర్ గేజ్కి అయితే 1, ఆ నారో గేజ్కి అయితే 0.762 అని మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ఇదేంటి? 1676 mm ఇక సెంటీమీటర్స్లో తీసుకున్నాం కాబట్టి 1.67 అయింది. సో అలాగా వీటికి గేజెస్ అంటే ఇక్కడ ఫార్ములా అయితే సేమ్. నార్మల్లీ అన్నిటికీ ఫార్ములా GV²/1.27 ఈ ఫార్ములా తెలిస్తే మనకి చాలు. మనకి తెలియాల్సింది ఏంటి? జీ వాల్యూస్ అనేవి కరెక్ట్గా తెలిస్తే ఫార్ములా ఈ మూడింటికి సేమ్గానే ఉంటుంది.